ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం మే 31 ప్రభు దినం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1 వచనం. ఇదిగో, నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. వ్యాఖ్యానాంశం: పరిపూర్ణ సేవకుడైన యేసుక్రీస్తు. వ్యాఖ్యానాంశం: పరిపూర్ణ సేవకుడైన యేసుక్రీస్తు. వ్యాఖ్యానం: దేవుడు తనను గూర్చి క్రమముగా వెల్లడిపరుచుకుంటున్న విధానము ఇప్పుడు అద్భుతమైన రీతిలో సంపూర్ణం కానున్నది. 42వ అధ్యాయములో ఇదిగో నా సేవకుడు అనబడిన ఆయనను గూర్చిన పరిచయం ఆరంభమైంది. యెషయా గ్రంథంలో ప్రభు అయిన యేసు ఎంతో గొప్ప పాత్రను నిర్వహించాడు. అందుకే దీనిని పాత నిబంధనలోని సువార్త గ్రంథమని కొన్ని సందర్భాల్లో పిలుస్తూ ఉంటారు. ఇప్పటికే ఆయన జననమును గూర్చి మరియు ఆయన గలిలయ పరిచర్యను గూర్చి తెలియజేయ వచనాలను మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1 నుండి 6 వచనాల్లో ఈ విషయాలు మనం చదువుతాం. ఇప్పుడు మనము యోర్దాను నదీ తీరమునకు కొనిపోబడి బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క గంభీరమైన స్వరము అరణ్యములో వినుచున్నాము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆ తరువాత పరిపూర్ణ సేవకుడు ప్రత్యక్షమగుచున్నాడు. ఆ వెంటనే ఇక్కడ మనకు ఇవ్వబడిన వాగ్దానం ప్రకారం దేవుడు ఆయన మీద తన ఆత్మను ఉంచాడు. ఏ ప్రియ కుమారుని యందైతే దేవుడు బహుగా ఆనందించాడో ఆయన మీద నిలిచి ఉండటానికి పరిశుద్ధాత్మ పావురం వలె దిగివచ్చాడు అని 42వ అధ్యాయం 1 వచనంలోనూ, అవే మాటలు మళ్ళీ మత్తయి సువార్త 3వ అధ్యాయము 17 వచనంలో కూడా చదువుతాం. పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వాడైన యేసుక్రీస్తు శక్తి నొందినవాడై కృపాసత్యములతో కూడిన అలుపెరగని తన పరిచర్యను ప్రారంభించాడు అని యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1-4 వచనాల్లోనూ, అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము 18 నుంచి 21 వచనాల్లో కూడా చదువుతాం. మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను అని యెహోవా తెలియజేయుచున్నాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం, ఇశ్రాయేలు అనుభవించిన శ్రమలకు మరియు కృంగుబాట్లకు మాత్రమే గాక నేడు క్రైస్తవులు అనుభవించుచున్న శ్రమలకు కూడా వివరణ ఇచ్చుచున్నది అని యెషయా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం కూడా చదివితే మనకు అర్థమవుతుంది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.